బ్రేకింగ్ న్యూస్ నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈరోజు అర్ధరాత్రిన కన్నుమూశారు. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఆయన గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నట్లుగా మనం చూసాం. అయితే ఏదైతే ఒక వారం క్రితం గుండె సమస్యతో గుండెపోటు రావడంతో వరంగల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్సకు వెళ్ళాడు. ఈ చికిత్సకు వెళ్ళిన క్రమంలో అప్పటికే ఆయన గుండె ఆగిపోవడం, అంటే దాదాపుగా కొన ఊపిరితో ఉన్న అతనికి డాక్టర్స్ ప్రాణం పోసారని చెప్పాలి. దాదాపుగా గంటలు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేసి అతని ప్రాణాన్ని నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత కూడా వరంగల్లో సరైన వైద్య అవస్థలు లేక వరంగల్ నుండి హైదరాబాద్కి తరలించారు డాక్టర్లు. అయితే ఈ తరలించే క్రమంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా అదే ఏదైతే సంబంధిత అంబులెన్స్ ఉందో ఆ అంబులెన్స్ని వెంబడిస్తూ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ యశోద హాస్పిటల్కి తరలించిన క్రమంలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి యశోద హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అనేది కొనసాగింది. అయితే 9 సార్లు సిపిఆర్ జయంగా బతికిన ఆయన గుండెని కొన ఊపిరితో అతను ఉండగా అతన్ని వెంటిలేటర్లో పెట్టి అతనికి ట్రీట్మెంట్ అయితే కొనసాగించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఏదైతే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని హాస్పిటల్లో జాయిన్ చేసిన నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అక్కడికి వచ్చి అక్కడున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని అతను పరామర్శించారు. అయితే పరామర్శించిన క్రమంలో కూడా డాక్టర్లను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు, పెద్ది ప్రాణాలు పోకుండా చూడండి, పెద్దిని కాపాడండి అని డాక్టర్లను కూడా కేసీఆర్ రిక్వెస్ట్ చేసినట్టుగా మనం చూసాం. అయితే ఇదే క్రమంలో అమెరికా నుంచి కూడా డాక్టర్స్ వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యం అందించారు. ఈ వైద్యం అందించే క్రమంలో కూడా ఆయన ఎంతకి కోలుకోకపోవడంతో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించే క్రమంలో అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కళ్ళు మూశారు. ఈ కన్ను మూసిన క్రమంలో నర్సంపేటలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ అంత్యక్రియలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా వెళ్ళారు. ఈ వెళ్ళిన క్రమంలో అక్కడ అంత్యక్రియలను చూస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని చూసి హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. అయితే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి అలాగే హరీష్ రావుకి తెలంగాణ ఉద్యమంలో చాలా సన్నిహితమైన స్నేహం వారికి ఏర్పడింది. అయితే కొట్లాడి తెలంగాణను సాధించుకొని ఇలా జనాలకి సేవ చేస్తున్న క్రమంలో దేవుడు ప్రాణాలు తీసుకోవడం కూడా అన్యాయమే అంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు శ్రేణులు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే పోయిన ప్రాణానికి ఎవరి బాకీ లేదు అంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఈ విధంగా పలుకుతున్నారు. అయితే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మరణ వార్త విన్న అక్కడ స్థానిక జనం కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పెద్దిరెడ్డి తిరిగి వస్తారని ఆశలతో ఉన్న మా ఆశలు కూడా మంట కలిసిపోయాయని అక్కడ భారీగానే రోధిస్తున్నారు. అయితే ఏదైతే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించి భౌతికాయాన్ని తరలిస్తున్న ఈ అంతిమయాత్రలో కూడా భారీగా జనసంద్రాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే కేటీఆర్ హరీష్ రావు కూడా అక్కడికి ప్రముఖంగా వెళ్ళడంతో జనాభా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడ భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. అయితే పెద్దిరెడ్డి పార్థివ దేహాన్ని చూసిన హరీష్ రావు కంటతడి పెట్టుకోవడం అక్కడ షాకింగ్ గురి చేసిందని చెప్పవచ్చు. అయితే ఇదే క్రమంలో కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ రాక కోసం అక్కడ చూస్తున్నట్టుగా తెలిసింది. అయితే కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కేసీఆర్ వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫార్ములా కేసులో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వేసిన ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కీలక నిందితుడిగా ఉన్నాడు, అంటే A1గా ఉన్నారు. ఈ A1 ఉన్న క్రమంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకి నాంపల్లి కోర్టు కేటీఆర్ని విచారించింది. విచారించిన క్రమంలో కూడా వాదోపవాదనలు జరిగిన తర్వాత ఆగస్టు 20న ఈ కేసుని కోర్టు వాయిదాకి వేసింది. వాయిదా కేసిన క్రమంలో కూడా కేసీఆర్కి సంబంధించి కొంతమంది లాయర్లు కూడా మాట్లాడారు. అయితే ఇది అక్రమ కేసు, అక్రమంగా పెట్టి రాజకీయ పరపతి కోసమే ఈ విధంగా చేస్తున్నారు, హామీలు అమలు చేయకుండా ఇలా అక్రమ కేసులు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు, నిధులను కూడా పక్కదారి పెట్టిస్తున్నారు అని బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది నేతలు ఈ విధంగా మాట్లాడైతే ఏదైతే కోర్టు విచారణ తర్వాత హైదరాబాద్ నుండి నర్సంపేటకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. అయితే ఇదే క్రమంలో ఆయన అంతిమయాత్రలో పాల్గొననున్నారు. ఆయన పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొననున్నారు కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు. చూడాలి మరి ఇది ఏ విధంగా వెళ్తుంది.